Hi students, we have already discussed transporting short distance plants. Okay, మనం మొక్కల్లో షార్ట్ డిస్టెన్స్ ఉండే మొక్కల్లో వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏ విధంగా జరుగుతుందో నేర్చుకున్నాం. డిఫ్యూషన్ ద్వారా జరుగుతుంది. దాంట్లో చాలా చూసాం. ఫెసిలిటేట్ డిఫ్యూషన్ అని, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, తర్వాత ప్లాస్మోలైసిస్, ఇంకా ఆస్మోసిస్, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్. లాంగ్ డిస్టెన్స్ ఉండే ప్లాంట్స్లో వాటర్ అనేది ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుందో ఇప్పుడు నేర్చుకోవచ్చు. దీనికి ఈజీగా ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే చేసే ముందు వైట్ కలర్ ఫ్లవర్స్ ఉండే ఒక ట్విగ్ తీసుకోవాలి. ట్విగ్ అంటే with leaves and flowers. It is twig. Twig అంటే ఒక చిన్న కొమ్మని తీసుకుంటాం. కొమ్మకి ఫ్లవర్స్, లీవ్స్ ఉంటే దాన్ని ట్విగ్ అని అంటారు అనమాట. ట్విగ్ తీసుకుని ప్లేస్డ్ ఆన్ ది కలర్ వాటర్. ఒక కలర్ వాటర్లో మనము దీన్ని ప్లేస్ చేసినప్పుడు, ఉంచినప్పుడు ఏమవుతుంది మీరే చెప్పండి. కలర్ వాటర్ అనేది ఇక్కడ స్టెమ్ ఉంటుంది కదా, స్టెమ్తో పాటు ఉంటుంది కదా, కలర్డ్ వాటర్ ఈ స్టెమ్లోకి మూవ్ అవడం మీరు గమనిస్తారనమాట. ఈ కలర్డ్ వాటర్లో ఉంచినప్పుడు కలర్ అనేది స్టెమ్లోకి వెళ్తుంది. అది దేని గుండా వెళ్తుంది అనే విషయం చూసుకుంటే through the conducting tissue or vesicular tissue. వాటర్ అనేది ఎలా మూవ్ అవుతుందంటే through the conducting tissue or vesicular tissue. ఆల్రెడీ మీకు వాసిక్యులర్ టిష్యూ అంటే ఏంటో నేను చెప్పాను. అంటే జైలము, ఫ్లోయము ఉండే టిష్యూని వాసిక్యులర్ టిష్యూ అంటారు. మనం డ్రా చేసుకుంటే ఇది జైలం టిష్యూ, ఇది ఫ్లోయం టిష్యూ. ఇట్ ఈస్ జైలం, ఇట్ ఈస్ ఫ్లోయం. ఇట్ ఈస్ జైలం, ఇట్ ఈస్ ఫ్లోయం. ఓకే, of xylem, transport of water, mineral salts and some organic nitrogen. Next, phloem function. The function of phloem, transport of organic and inorganic solutes. Okay, ఇవి ఫంక్షన్స్ అన్నమాట, జైలం ఫ్లోయం ఫంక్షన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకి అర్థమై ఉంటుంది ఆల్రెడీ, లాంగ్ డిస్టెన్స్ ప్లాంట్లో వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది వాసిక్యులర్ టిష్యూ ఆర్ కండక్టింగ్ టిష్యూ ద్వారా జరుగుతుందని మీకు అర్థమైంది. ఇప్పుడు వాసిక్యులర్ టిష్యూ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. వాసిక్యులర్ టిష్యూ అంటే ఏంటి? జైలము, ఫ్లోయము ఉండే టిష్యూనే వాసిక్యులర్ టిష్యూ అంటే. ఫంక్షన్ ఆఫ్ జైలం కూడా చూసాం. జైలం ఫంక్షన్ ఏంటో తెలుసు, ఫ్లోయం ఫంక్షన్ అంటే ఏంటో మనకి తెలిసింది. నెక్స్ట్ జైలం ద్వారా వాటర్, ప్రస్తుతం మనం నేర్చుకునేది ఏంటంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ చూస్తున్నాం. లాంగ్ డిస్టెన్స్ ప్లాంట్లో వాటర్ ట్రాన్స్పోర్ట్ చూస్తున్నాం. ఫస్ట్ చూద్దాం. మనకి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ప్లాంట్లో వాటర్ ట్రాన్స్పోర్ట్ జరగాలంటే స్పెషల్ సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ నేమ్ ఏంటంటే బల్క్ ఆర్ మాస్ ఫ్లో సిస్టమ్. బల్క్ ఆర్ మాస్ ఫ్లో సిస్టమ్. ఓకే, తెలుగులో స్థూల సమూహ ప్రవాహం అని అంటారు. స్థూల సమూహ ప్రవాహం. ఓకే, బల్క్ ఆర్ మాస్ ఫ్లో సిస్టంలో వాటర్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందంటే లైక్ రివర్.
రివర్లో వాటర్ ఏ విధంగా అయితే మూవ్ అవుతుందో ఈ బల్క్ ఆర్ మాస్ ఫ్లో సిస్టంలో కూడా ఆ విధంగా మూవ్ అవుతుంది. చూడండి ఒకసారి మనకి వేగంగా ప్రవహించే ఒక నదిని చూసిన వేగంగా ఫ్లో అయ్యే ఒక నదిని చూసినప్పుడు వాటర్ అనేది ఎంత వేగంతో ఫ్లో అవుతుంది. ప్లాంట్స్లో కూడా ఈ బల్క్ ఆర్ మాస్ ఫ్లో సిస్టమ్ ద్వారా ఫ్లో అవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ట్రాన్స్లోకేషన్ అంటే ఏంటో నేర్చుకో. ట్రాన్స్లోకేషన్ ద బల్క్ మూవ్మెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ త్రూ ద కండక్టింగ్ ఆర్ vascular tissue of plant is called translocation. అంటే ట్రాన్స్లోకేషన్ అంటే ఏంటి? ఒక చోట ఉండే సబ్స్టెన్సెస్ వేరొక చోటకి మూవ్ అవడాన్ని ట్రాన్స్లోకేషన్ అంటారు. దీన్ని తెలుగులో స్థానాంతరణ అంటారు. స్థానాంతరణ అంటారు. నెక్స్ట్, హౌ డు ప్లాంట్స్ అబ్జర్వ్ వాటర్? ప్లాంట్స్ అనేవి వాటర్ని ఏ విధంగా పీల్చుకుంటాయి అని చూసుకుంటే మనకి అసలు వాటర్ ఏ విధంగా పీల్చుకుంటే మీ అందరికీ తెలుసు. ఏ విధంగా పీల్చుకుంటే రూట్స్ ద్వారా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. రూట్స్ మీకు రూట్స్ కోసం ఏం తెలుసు? రూట్ ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. రూట్ కోసం రూట్ ఈ విధంగా ఉంటుంది. రూట్కి రూట్ ఎయిర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ది రూట్ ఎయిడ్స్ ఎక్కడ ఉంటాయంటే టిప్ ఆఫ్ ద రూట్. టిప్ ఆఫ్ ద రూట్ ఇవి రూట్ ఎయిడ్స్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రూట్ ఎయిడ్స్? రూట్ ఎయిడ్స్ యొక్క తెలుగులో మూలకేశాలు. మూలకేశాలు మూలకేశాలు రూట్ ఎయిడ్స్ ఏంటి ఫంక్షన్ చూసుకుంటే రూట్ ఎయిడ్ ఫంక్షన్ ఏంటి? అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. వాటర్ని అబ్జర్వ్ చేసుకుని వీటిని డీపర్ లేయర్స్కి పంపించడమే. అంటే రూట్ యొక్క డీపర్ లేయర్స్కి పంపించడమే ఈ రూట్ ఎయిడ్స్ యొక్క ఫంక్షన్. రూట్ ఎయిడ్స్ ఏంటంటే చాలా మిలియన్స్ ఆఫ్ రూట్ ఎయిడ్స్ ప్రజెంట్ ఆన్ ద టిప్ ఆఫ్ ద రూట్స్. ఎక్కువ సంఖ్యలో మనకు రూట్ ఎయిడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఈ వేరు యొక్క కొన భాగం ఉంటాయి అన్నమాట. ఈ రూట్ ఎయిడ్స్ యొక్క ఫంక్షన్ ఏంటని చెప్పుకున్నాం మనం? అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్. వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఇక్కడ మనకి రూట్ పై భాగంలో ఏముంటుంది? రూట్ పై భాగంలో ఏముంటుంది మనకి? అప్వర్డ్ స్టెమ్ ఇంకా బ్రాంచెస్ అవి ఉంటాయి. వాటికి వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. రూట్ ఎయిడ్స్ ఎక్కడ ఉంటాయి? అబ్జర్వ్ చేసాం. ఎక్కడ ఉంటాయి? the millions of root hairs presence on the tip of the roots. మనకి రూట్ ఎయిర్స్ ఉండడం జరుగుతుంది. ఈ రూట్ ఎయిర్స్ ఫంక్షన్ ఏంటి? అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. నెక్స్ట్ స్ట్రక్చరల్గా రూట్ ఎయిర్స్ని చూసుకుంటే ఎలా ఉంటాయి? థిన్ వాల్డ్ స్లెండర్ ఎక్స్టెన్సెస్. అంటే ఇంకా థిన్ వాల్డ్ స్లెండర్ ఎక్స్టెన్సెస్. ఇంకా ఏంటంటే గ్రేట్లీ ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా రూట్ ఎయిర్స్. ఎందుకు? రూట్ ఎయిర్స్ యొక్క సర్ఫేస్ ఏరియా కూడా చాలా ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఎందుకంటే అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్. వాటర్ని పీల్చుకోవడానికి ఉపరితల వైశాల్యం కూడా ఎక్కువగా బాగా అభివృద్ధి చెంది ఉంటుంది ఈ రూట్ ఎయిర్స్లో. ఇప్పుడు ఈ రూట్ ఎయిర్స్ అనేవి ఏంటంటే డీపర్ లేయర్స్కి, రూట్ యొక్క డీపర్ లేయర్స్కి 2 డిస్టింక్ట్ వేస్ ద్వారా వాటర్ని సప్లై చేస్తాయి. చూద్దాం. adjacent cell walls that is continuously throughout the plant. అంటే సెల్ వాల్స్ అనేవి తెలుగులో చూసుకుంటే ప్రక్కన ఆనుకుని ఉన్న కణకవచాలు అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉండే వ్యవస్థను ఏమంటారంటే ఎపోప్లాస్ట్ పథం అని అంటారు. మీకు సెల్ వాల్ అంటే తెలుసు కదా. ఇప్పుడు రూట్ స్ట్రక్చర్ చూసుకుంటే ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు ఫస్ట్ ఇయర్లో రూట్ స్ట్రక్చర్. రూట్ ఎయిర్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి? టు ఫామ్ అవుట్ ఆఫ్ ద ఎపిడెర్మిస్. ఎపిడెర్మిస్లో రూట్ ఎయిర్స్ అనేవి అరైజ్ అవ్వడం జరుగుతుంది. మూలకేశాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అంటే బాహ్య చర్మం యొక్క ఉపరితలం మీద ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది.
ఓకే, ఇవి రూట్ హెయిర్స్. దిస్ ఈజ్ ఎపిడెర్మిస్. ఎపిడెర్మిస్, రూట్ హెయిర్స్. మనకి సాయిల్ నుంచి వాటర్ని ఏం అబ్జర్వ్ చేసుకుని, రూట్ హెయిర్స్ అబ్జర్వ్ చేసుకుని దాన్ని మనకి ఈ ఇన్నర్ సైడ్లో ఉండే సెల్ లోపలికి వాసిక్యులర్ టిష్యూలోకి పంపించాలి. అంటే ఇప్పుడు ఈ పంపించడం, ఈ డీపర్ లేయర్స్కి పంపించడానికి మనకి ఎన్ని పాత్వేస్ అవసరం అని చెప్పుకున్నాం? 2 పాత్వేస్ అవసరం అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఏమని చెప్పుకున్నాం? ఎపోప్లాస్ట్ పాత్వే అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ సింప్లాస్ట్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ మనం ఎపోప్లాస్ట్ నేర్చుకుంటున్నాం కదా. ఎపోప్లాస్ట్ అంటే ఏంటో డెఫినేషన్ చూసాం. నెక్స్ట్ ఎపోప్లాస్ట్ పాత్వే ఎక్కడ జరుగుతుందో చూడొచ్చు. ఎక్కడ జరుగుతుందంటే మనకి ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అండ్ సెల్. ఇప్పుడు ఇది సెల్, ఇవి సెల్స్. మీకు ఇక్కడ సెల్కి మధ్య ఏమైనా గ్యాప్ కనిపిస్తుందా? ఈ గ్యాప్ని ఏమంటారంటే ఇంటర్సెల్యులర్ స్పేస్ అని అంటారు. ఇంటర్సెల్యులర్ ఆల్రెడీ మీకు తెలుసు సెల్ వాల్ అంటే ఏంటో. సెల్లో ఉండే అవుటర్ మెంబ్రేన్ ఏమంటారంటే సెల్ వాల్ అంట. దిస్ ఈజ్ సెల్ వాల్. తెలుగులో కణాంతర అవకాశాలు. తెలుగులో కణాంతర అవకాశాలు. కణాంతర అవకాశాలు. నెక్స్ట్ సెల్ వాల్, కణకవచం. కణకవచం. స్పేసెస్ అంటే ఏంటంటే గ్యాప్ బిట్వీన్ 2 సెల్స్ ఇస్ కాల్డ్ ఇంటర్సెల్యులర్ స్పేస్. సెల్ వాల్ వీటి మధ్య అంటే సెల్ వాల్కి సెల్ వాల్లోను ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ద్వారా మాత్రమే ఈ ఎపోప్లాస్ట్ పాత్వే అనేది జరుగుతుంది అనమాట. వాటర్ సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ సెల్ వాల్ నుంచి ఈ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ద్వారా మాత్రమే వాటర్ మూవ్. పాత్వే డస్ నాట్ ఇన్వాల్వ్ అక్రాసింగ్ ద సెల్ మెంబ్రేన్ అనేది. ఎపోప్లాస్ట్ పాత్వేలో వాటర్ అనేది ఇంటర్సెల్యులర్ సెల్ వాల్స్ మధ్య నుంచి మాత్రమే సెల్ ఇన్సైడ్ లోకి రావడం జరుగుతుంది. మెంబ్రేన్ మాత్రం దాటదు. సెల్ లో ఉండే ఇన్నర్ లేయర్ ని సెల్ మెంబ్రేన్ అంటారు. ఇదే ఎపోప్లాస్ట్ పాత్వే. ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎపోప్లాస్ట్ పాత్వేలో సెల్ మెంబ్రేన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కార్టెక్స్ లో ఈజీగా జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ ద సెల్స్ ఆర్ లూజ్లీ అరేంజ్డ్. ఇక్కడ సెల్స్ అనేవి లూజ్గా అరేంజ్ అయ్యి ఉండడంతో ఏంటంటే ఎపోప్లాస్టిక్ పాత్వే ఈజీగా జరుగుతుంది. నెక్స్ట్ ఉండే పార్ట్ ఏంటి మనకి? ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ రూట్ లో చూస్తే నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఎండోడెర్మిస్. నెక్స్ట్ పార్ట్ ఎండోడెర్మిస్. ఎండోడెర్మిస్ లో మనకి ఇక్కడ ఏంటంటే థిక్గా కనిపిస్తున్నాయి కదా. ఈ థిక్గా అంటే కాస్పేరియన్ స్ట్రైప్స్ అంటారు. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ రూట్ ని చూస్తే మనకి రూట్ హెయిర్స్ ఉంటాయి, ఎపిడెర్మిస్, నెక్స్ట్ కార్టెక్స్, నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ మనకి ఎండోడెర్మిస్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ రూట్ లో చూస్తే మనం ఎపిడెర్మిస్ చూసాం, నెక్స్ట్ కార్టెక్స్ చూసాం, నెక్స్ట్ ఎండోడెర్మిస్ చూద్దాం. ఎండోడెర్మిస్ మనకి ఏ విధంగా కంపోజ్ అయి ఉంటుందంటే మధ్య నుండి థిక్ పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏమంటారంటే కాస్పేరియన్ స్ట్రైప్స్ అంటారు. కాస్పేరియన్ స్ట్రైప్స్ కంపోజ్డ్ ఆఫ్ సూబరిన్తో సూబరైజ్డ్ అయి ఉంటాయి. ఈ ఎండోడెర్మిస్ అనేది దేంతో కంపోజ్ అయిందని నేర్చుకున్నాం అంటే
సోబరిన్తో కంపోజ్ అయ్యి నేర్చుకున్నాం. కాబట్టి సోబరిన్ అనేది వాటర్ని ఈ ఇన్సైడ్కి జైలంలోకి రానివ్వదన్నమాట. అక్కడ ఏంటంటే వాటర్ అనేది స్టాప్ అయిపోతే ఎక్కడైతే సోబరిన్ లేని వాల్స్ ఉంటాయో ఆ వాల్స్ ద్వారా వాటర్ అనేది ఈ సెల్లోకి జైలంలోకి రావడం జరుగుతుంది అనమాట. ఇది ఎపోప్లాస్టిక్ పాత్వే. సింప్లాస్టిక్ పాత్వే ఏంటంటే చూద్దాం. సింప్లాస్టిక్ పాత్వే అనేది ఏంటంటే సెల్లో ఉండే ప్రోటోప్లాస్ట్ ఉంటుంది కదా, ఈ ప్రోటోప్లాస్ట్ ద్వారా జరిగితే దాన్ని ఏమంటారంటే ఇంటర్ కనెక్టెడ్ ప్రోటోప్లాస్ట్. అదే మనకి ఎక్కడ జరుగుతుందంటే ప్రోటోప్లాస్ట్ మధ్య జరుగుతుంది. ప్రోటోప్లాస్ట్ అంటే ఏంటి? సెల్లో ఉండే లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ని ఏమంటారంటే ప్రోటోప్లాస్ట్ అంటారు. మాస్ ఆఫ్ ది ప్రోటోప్లాజం ఈజ్ కాల్డ్ ప్రోటోప్లాస్ట్. మాస్ ఆఫ్ ది protoplasm is called protoplast. ప్రోటోప్లాస్ట్ అంటే అర్థమైంది కదా, ఈ లిక్విడ్గా ఉండే ఈ జీవద్రవ్యాన్ని ప్రోటోప్లాస్ట్ అంటారు. ప్రోటోప్లాస్ట్ మధ్య జరిగేదే సింప్లాస్ట్. అది కూడా నైబరింగ్ సెల్స్ అన్నింటిలో కూడా ఏంటంటే మనకి సెల్స్ సింప్లాస్టిక్ పాత్వేలో సెల్ కనెక్టెడ్ విత్ ప్లాస్మోడెస్మేటా. సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ ఉంటాయి. సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ ఇవి. ఈ సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ని ఏమంటారంటే ప్లాస్మోడెస్మేటా అంటారు. ప్లాస్మోడెస్మేటా అంటే సెల్లో కూడా దేంతో కనెక్ట్ అయి ఉంటుందంటే ప్లాస్మోడెస్మేటా ద్వారా కనెక్ట్ అవుతుంది. అంటే ఈ సెల్ మొత్తం దేంతో నిండి ఉంది? ప్రోటోప్లాస్ట్తో నిండి ఉంది. ప్రోటోప్లాస్ట్ నుంచి వాటర్ డైరెక్ట్గా అంటే సెల్ మెంబ్రెయిన్ కూడా దాటేస్తుంది. ఎపోప్లాస్టిక్ పాత్వేలో చెప్పుకున్నప్పుడు ఏంటి? డస్ నాట్ ఇన్వాల్వ్ ఎ క్రాసింగ్ సెల్ మెంబ్రెయిన్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ సింప్లాస్టిక్ పాత్వే చూస్తే ఏంటంటే మనకి సెల్ మెంబ్రెయిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సింప్లాస్టిక్ పాత్వేలో సెల్ మెంబ్రెయిన్ నుంచి ప్రోటోప్లాస్ట్ నుంచి ఈ ప్లాస్మోడెస్మేటా ఉంది. ప్లాస్మోడెస్మేటా ద్వారా వాటర్ అనేది సెల్ యొక్క ఇన్సైడ్కి జైలంలోకి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇట్ ఈస్ స్లో ప్రాసెస్. ఈ సింప్లాస్టిక్ పాత్వే అనేది ఏంటంటే చాలా నెమ్మదిగా జరిగే చర్య. ఇది డైరెక్ట్గా ఏంటంటే మనకి ఇంకా ఎండోడెర్మిస్ని దాటి కూడా మనకి జైలంలోకి రావడం జరుగుతుంది అనమాట. ఇది సింప్లాస్టిక్ పాత్వే.